ఈనాటి మన యువవాణి కార్యక్రమంలో తన స్వరంతో ఎంతో మంది మనసును గెలుచుకుంటున్నటువంటి యువ కెరటం అనుష గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వయంగా మాట్లాడాల్సిందే. మాట్లాడేద్దాం అనుష గారితో. నమస్తే అనుష గారు. నమస్తే అండి. మీ అందరికీ మా తరపున వెల్కమ్ చెప్పేస్తున్నాము. ఆకాశవాణి విశాఖపట్నం శ్రోతలందరికీ నా నమస్కారాలండి. నా పేరు అనుష. నేను ఒక ఇండిపెండెంట్ ఆల్బమ్ సింగర్ అండి. ఓకే, ధన్యవాదాలండి అనుష గారు. ఓకే, మరి ఇండిపెండెంట్ ఆల్బమ్ సింగర్ ఎలా అనిపించింది? ఈ ఆలోచన అనేది మీకు ఎలా వచ్చింది అసలు? అంటే నాకు స్కూలింగ్ డేస్ లో ఉన్నప్పుడు, కాలేజ్ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న కాంపిటీషన్స్ కదా వెళ్ళేదానండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఓకే, ఈ చిత్రమ్మ గారి పాటలు, జానకమ్మ గారి పాటలు అలా వింటూ పెరిగాం కదండి. అంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా తీసుకుని నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం ఇంకా చాలా ఇష్టం అనమాట. ఓకే, ఒకప్పుడు అంటే ఇప్పుడైతే చాలా మందిని చూస్తున్నాము. ఒకప్పుడైతే చాలా తక్కువ ఆల్బమ్ సింగర్స్, అంటే ఇండిపెండెంట్ ఆల్బమ్ చేసేవాళ్ళు. అందులో తెలుగులోని మీరు ఈ కాలానికి సంబంధించి చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. అలాగే మీ స్వస్థలం ఎక్కడండి అనుష గారు? మా స్వస్థలం విశాఖపట్నం అండి. మేము ఉండేదంతా అనకాపల్లిలో ఉండేవాళ్ళం. అంటే మీరు చాలా మందికి సినిమాలంటే కొంచెం ఆసక్తి ఉంటుంది పాడాలని, కానీ మీరు వాటికి దీటుగా సింగిల్ అన్నట్లుగా మీరు ఓన్ గా మీరే పాడుకుంటూ వెళ్తున్నారు కదా. ఎలా ఉంది జర్నీ మీకు? అంటే ఇప్పుడు మేము అంటే అనకాపల్లిలో ఉండటం వల్ల ఫస్ట్ నుంచి అసలు సంగీతం అనేది నేను నేర్చుకోలేదండి. సంగీతం నాకు రాదు, తెలియదు కూడా. ఓకే, సో అంటే ఏదో ఒక దారి అనేది ఎంచుకోవాలి కదా. మనకి ఇష్టమైన రంగంలో మనం ఏదో ఒక దారి అనేది ఎంచుకోవాలి కదా. అది రాదు కదా అని చెప్పేసి మనం అక్కడితో ఆపేయలేం కదా. అందుకని నేను ఇంకా ఓన్ గా కొన్ని సాంగ్స్ అని నేను సెలెక్ట్ చేసుకుని నా వాయిస్ కి ఏం సెట్ అవుతుందో అవన్నీ చూసుకొని నేను మా హస్బెండ్ సపోర్ట్ తోటి ఒక ఛానల్ అనేది నేను పెట్టుకొని ఒక టీం అరేంజ్ చేసుకొని ఒక టీం ద్వారా సాంగ్స్ అన్ని అలా చేసుకుంటూ వెళ్తున్నామండి. ఓకే, మరి ఎక్కడ మీరు ఈ రికార్డింగ్ అది చేసుకుంటారండి? మీరు పాడే పాటల్ని ఎక్కడ ఎక్విప్మెంట్ అంటారండి? మీ టీమ్ లో ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఒక 7-8 మెంబర్స్ వరకు ఉంటామండి, ఆడియో వీడియో అన్ని కలిపి. ఓకే, సో మీకు ఎలా ఉంటుంది? సపోర్ట్ ఎలా ఉంటుంది మీ టీం తరపున? చాలా బాగుంటుందండి, బాగా సపోర్ట్ చేస్తారు, ఫ్యామిలీ అయినా టీం అయినా. ఓకే, మీ ఛానల్ పేరు చెప్తే మన శ్రోతలు కూడా చూస్తారు యూట్యూబ్ లో? తప్పకుండా అండి. మ్యూజిక్ లైఫ్ అను ప్రదీప్. మరొకసారి రిపీట్ చేస్తారా? మ్యూజిక్ లైఫ్ అను ప్రదీప్. ఓకే, సో మీరు ఫస్ట్ మొదటిగా పాడిన పాట ఏంటండి? మా అందరి కోసం వినిపించేయండి కూడా. మీ ఆల్బమ్ లో మీరు మొదటిసారిగా ఏ సంవత్సరం మీరు స్టార్ట్ చేశారు? నేను 2023లో స్టార్ట్ చేశామండి. యాక్చువల్లీ అది ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవడం అయితే లాస్ట్ 2024 సెప్టెంబర్ లో రిలీజ్ అయింది అది ఫస్ట్ సాంగ్. ఓకే, 23లో మీరు పాడారు, 24 లో రిలీజ్ అయింది. చేసాంటే మనం ఛానల్ స్టార్ట్ చేసింది 2023లో. అలా ఏంటంటారు కవర్ సాంగ్స్ అని, నెక్స్ట్ రీల్స్ అని అలా చేస్తూ అప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి న్యూ సాంగ్స్ అనేవి మన ఓన్ ఆల్బమ్ సాంగ్స్ అనేవి స్టార్ట్ అయ్యి 2023 నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి. ఓకే, మరి మా కోసం మీరు ముందుగా ఫస్ట్ టైం పాడిన పాట, సింగిల్ గా మీరు ఇండిపెండెంట్ సింగర్ గా మీ ఆల్బమ్ లో పాడినటువంటి మొదటి పాట మా అందరి కోసం. తప్పకుండా. నిన్నే కోరి నీకై నే చూసాను, నాలో నీకై కలిచాను. నిన్నే కోరి నీకై నే చూసాను, నాలో నీకై కలిచాను. నా మనసు కిలా పెనవేసావే, నన్ను మోహంలో ముంచేసావే. ఇది ఫస్ట్ సాంగ్ అండి. ఓకే, చాలా బాగా పాడారండి. లైవ్ లో అడిగిన వెంటనే పాడేశారు. అంటే ఇంత బాగా పాడుతున్నారు కదా, సంగీతం నేర్చుకోలేదంటే అస్సలు ఎవరు నమ్మలేరేమో నిజంగా. ఎందుకంటే నిజంగా అంటే నేర్చుకోకపోయినా పాడడం అనేది గొప్ప విషయం. ఇంత బాగా పాడడం అనేది. మీ ఫేవరెట్ జోనర్ ఏదంటున్నారు? నాకు ఫాస్ట్ బీట్స్ అంటే లైక్ ఫోక్ సాంగ్స్ అలాంటివి ఉంటాయి కదా. ఓకే, మీ దాంట్లో ఏమైనా మీ ఆల్బమ్ లో ఉన్నాయా? నా ఛానల్ లో ఆల్రెడీ ఫోక్ సాంగ్స్ చేసామండి. ఓకే, ఫోక్ అయినా పర్వాలేదు. మన ఛానల్లో పెట్టిన సాంగ్ అయితే ఆల్రెడీ ఉంది. ఫోక్ సాంగ్ పాడమంటే పాడతాను. తప్పకుండా పాడండి.
రెబలు క్యాసు పెట్టి మత్తుగా ఉండేటోడే అన్నని కాసి పెట్టి అగమగ పెట్టాడే రెబలు క్యాసు పెట్టి మత్తుగా ఉండేటోడే అన్నని కాసి పెట్టి అగమగ పెట్టాడే చిన్నగాని చిందువి చిన్నగా నవ్వుతాడు సంగీత పరుగటి మదిలే నాయ్యదేవాని బొమ్మలతో మురిసిపోతుంది ఊరు వాడతని చేతకు చెప్పుకుంటాళ్లే నాయ్యదేవాని బొమ్మలతో మురిసిపోతుంది ఊరు వాడతని చేతకు చెప్పుకుంటాళ్లే రెబలు గ్లాసు పెట్టి మత్తుగా ఉండేటోడే అమ్మని వాసి పెట్టి అగమగ పెట్టాడు. చాలా బాగా పాడారండి, చాలా బాగుంది. అంటే మీరు పాడుతూ ఉంటే అక్కడ డాన్స్ చేస్తున్నట్లు అనిపిస్తుంది వేరే ఎక్కడో. చాలా చాలా బాగుంది ఈ సాంగ్. అయితే నేను ఎక్కడో బయట కూడా విన్నానండి చాలా సార్లు. మరి ఇప్పటి వరకు మీరు పాటలు పాడుతున్నారు, ఎలా అండి ఇప్పుడు దీనికి అయ్యే ఖర్చు కానీ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నారండి? మా ఆయన సపోర్ట్ చేస్తారండి. ఇంకా మీరే ఓన్గా అంతా మీరే అన్నీ కూడా పెట్టుకుంటారు. ఓకే, చాలా మంచి విషయం అండి. అంటే ఎవరి మీద ఆధారపడకుండా మీ అంతటి మీరు మీకున్న ఇష్టంతో ఈ హాబీని మంచిగా ఒక మంచి ప్లాట్ఫామ్ మీద కూడా తీసుకువెళ్లారు. ఇంకా మంచిగా ఇంకా మరిన్ని పాటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే అనుష గారు, మనకు చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి మీకు ఇష్టమైన పాటల్లో ఏదైనా మన సినిమా పాటల్లో ఇష్టమైన పాట చెప్తే నేను మీకోసం ప్లే చేస్తానండి. నాకు ఇష్టమైన సాంగ్ అంటే కేజీఎఫ్ లో మదర్ సాంగ్ ఉంటది కదండి, నాకు చాలా ఇష్టం. ఒకసారి మీరు పాడండి, నేను అది ప్లే చేస్తాను. ఓకే. తరగని బరువైనా వరమని అనుకుంటూ కనుగుణ మోసావే అమ్మా, కడుపున కదలికలే కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ, కను తెరవక ముందే కమ్మని నీదయకు రుణపడిపోయింది జన్మ. చాలా బాగా పాడారు అనుష గారు, చాలా చాలా బాగుంది. మరి మీకోసం మీరు కోరిన ఈ పాటని నేను ప్లే చేస్తాను. మనం తర్వాత ఇంటర్వ్యూని కంటిన్యూ చేద్దాము. వింటూనే ఉండండి. ఎస్, మనమైతే యో అనే కార్యక్రమంలో ఉన్నాము. ఈ రోజు మనకి ఇండిపెండెంట్ ఆల్బమ్ సింగర్ అనుష గారు మనతో పాటు లైవ్ లో రెడీగా ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ అనుష గారు. హలో, చెప్పండి. వెల్కమ్ బ్యాక్ అండి. చెప్పండి. ఓకే, మరి చాలా బాగా పాడేశారు పాటలు అయితే. ఇంకా మరి ఇంతటి అంటే ఇప్పుడు జనరల్ గా మహిళలు అనేసరికి కొంచెం ఇంట్లో అన్నిటికీ ఒప్పుకోవాలి. ఇప్పుడు మీరంటే ఇప్పుడు రికార్డింగ్ అది కొంచెం దూరం మేడం, హైదరాబాద్ లాంటి దగ్గరికి. మరి మీకు ఎలా ఉందండి సపోర్ట్ గానీ అక్కడ ఉండేటటువంటి? ఇప్పుడు ఎప్పుడైనా వెనక్కి తగ్గారా, లేదంటే లేదు నేను చేయగలను ఇంకా అని చెప్పేసి? అంటే ఇప్పుడు జనరల్ గా మహిళలు అనేసరికి కొంచెం ఇంట్లో అన్నిటికీ ఒప్పుకోవాలి. ఇప్పుడు మీరంటే ఇప్పుడు రికార్డింగ్ అది కొంచెం దూరం మేడం, హైదరాబాద్ లాంటి దగ్గరికి. మరి మీకు ఎలా ఉందండి సపోర్ట్ గానీ అక్కడ ఉండేటటువంటి? ఇప్పుడు ఎప్పుడైనా వెనక్కి తగ్గారా, లేదంటే లేదు నేను చేయగలను ఇంకా అని చెప్పేసి? అంటే ఒక భయం ఉంటుంది కదా, ఎప్పుడైనా ఒక కొత్త ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు కొంచెం భయం ఉంటుంది. అలా మీరు ఏమైనా ఫేస్ చేశారా లేదా? అంటే అలాంటి భయం ఏం ఫేస్ చేయలేదు అనండి. బాబు చిన్నోడు కదా, దానివల్ల వాడికి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అనే టెన్షన్ తోటి, ఆ టెన్షన్ తప్ప నాకు వేరే టెన్షన్ లేదండి. ఓకే, ఆల్బమ్ అనేసరికి ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు మీరన్నట్లు ఫ్యామిలీ బాబు తప్పితే మీకు మిగతా ఏమీ ఇబ్బంది లేదు? లేదండి అసలు. ఓకే, అంటే హస్బెండ్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్. ఓకే, సో మీరు ఓన్గా చేసుకోవడం అనేది గొప్ప విషయం. అలా ధనుష్ గారు ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు మీరు? టోటల్ 5 సాంగ్స్ పాడానండి. ఎలాంటి జోనర్స్ ఏంటి జోనర్స్ అండి? 3 సాంగ్స్ పాడాను, బయట ఛానల్ కి 2 సాంగ్స్ పాడాను. ఓకే, సో మీకు బాగా పేరు తెచ్చినటువంటి పాట ఏదైనా ఉందా? అంటే మీకు నచ్చింది బాగా, ఇది చాలా బాగా వెళ్ళింది, చాలా జనాలకి చాలా బాగా నచ్చింది అని చెప్పేసేటటువంటి పాట? సెకండ్ సాంగ్ ఒకటి ఉంటది, అది కూడా లైట్ మెలోడీ సాంగ్ అన్నమాట. అది మంచి వ్యూస్ కూడా వచ్చేదానికి. నాకోసం 2 లైన్స్ తప్పకుండా. వేళలో నా మనసే ఏదో నీ మైకంలో రాగిందే, ఈ హాయిలో నన్నాయి ఏదో గమ్మత్తునే చేసిందే, తన
మనము తనువంత నువ్వు మనసంత నేను పులకింతలోన మనము ఈ వేళలో నా మనసి ఏదో నీ మైకంలో నా ఊరుంది ఈ హాయిలో నమ్మాయి ఏదో గమ్మత్తని చేసింది. ఓకే. చాలా బాగుందండి, నిజంగా చాలా మెలోడియస్ గా చాలా బాగుంది వినసొంపుగా. సో ఓకే, ఇప్పటి వరకు అయితే మీరు 5 సాంగ్స్ పాడారు. మీకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట, ఎప్పుడైనా సినిమాల్లోకి ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తారు. అయ్యో తప్పకుండా అండి. ఖచ్చితంగా మీరు ఇంకా సినిమాల్లో కూడా పాడాలని మేమందరం వినాలని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ఇంకా మీ ఛానల్లో అంటే ఇప్పుడు మీ ఓన్ ఛానల్లో మీరు పాడినటువంటి పాటల్ని మీరు అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఎవరైనా బయట వారు అడిగినప్పుడు వాళ్ళ ఆల్బమ్ కి పాడాల్సి వస్తే పాడతారా? తప్పకుండా అండి. ఆల్రెడీ 2 సాంగ్స్ పాడాము కదా, లాస్ట్ 2 సాంగ్స్ పాడాము. నెక్స్ట్ అవే కాకుండా ఇప్పుడు మనం వాళ్ళ ఛానల్స్ లోనే పాడడమే కాకుండా ఎవరైనా బయట ఛానల్స్ మన ఛానల్ అప్రోచ్ అయినప్పుడు మనం వాళ్ళకి సాంగ్స్ కూడా కంపోజ్ చేసి ఇస్తున్నాం కూడా. మీరే ఓన్లీ లిరిక్స్ అవి రాసి టీమ్, మీ టీం అంతా? అవును. ఓకే అది. ఓకే ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అనుష గారు మీవి? నెక్స్ట్ ఇయర్ లో ఒక 3 సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ వస్తున్నాయండి. ఫస్ట్ సాంగ్ అంటే మదర్ సాంగ్, మంచి మెలోడీ సాంగ్. మదర్ సాంగ్ రిలీజ్ అయిందా అండి? లేదు, అది ఇంకా షూట్ అవుతుంది. ఓకే. ఎప్పుడు మరి దాన్ని రిలీజ్ చేస్తారు? నెక్స్ట్ మంత్ ఎండింగ్ అనుకుంటున్నాము. నెక్స్ట్ మీరు ఇప్పటి వరకు మీరు ఇండిపెండెంట్ సింగర్ అంటే మీ సొంతంగా మీ ఆల్బమ్స్ లో మీరు పాడుకుంటుంటారు. నెక్స్ట్ ఇంకేమన్నా కోరిక ఉందా సింగింగ్ లో? ఎవరికైనా సరే కోరిక అంటే సినిమాలో పాడడమే కదండి. అవునండి. స్క్రీన్ మీద పాడడం. ఓకే ఓకే. మీకు త్వరలో మంచి అవకాశం రావాలని, ఇంకా మీరు మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా చక్కని పాటలు మా అందరి కోసం వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనుష గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మరి మాతో మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు మీకు. మీరు వినం కాబట్టి చాలా చక్కగా మీ సొంతంగా నిర్ణయం తీసుకుని మీకు నచ్చిన హాబీని అందరికీ కూడా తెలిసేలా చేస్తున్నారు ప్రపంచానికి. మరి మీరు యువవాణి కార్యక్రమం కదా, మన యువత కోసం అన్నమాట. ఎలాంటి సందేశాన్ని మీరు ఇస్తారు, మెసేజ్? అంటే టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఆడైనా మగైనా ఒకటేనండి. మనం ఆడవాళ్ళం కదా, మనం ఏం చేయగలము అని భయపడకుండా అడుగు ముందుకేసి ప్రయత్నిస్తే సాధించలేము అంటే ఏమీ ఉండదు. దేనికైనా. ఓకే, చాలా బాగా చెప్పారు. ఆడైనా మగైనా ఏదైనా ఒకటి చక్కగా సాధించాలనుకుంటే అక్కడ జెండర్ అనేది పట్టించుకోకుండా ఆడవాళ్ళే కదా, మనల్ని మనం తగ్గించుకోకూడదు. కరెక్ట్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అనుష గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.